హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ రేవతి రాజ్ బ్లాగ్స్. ఈరోజు అస్సలు పనులు అవ్వలేదండి. మా చిన్నోడు అస్సలు నన్ను పనులు చేసుకునే ఇవ్వలేదు. ఇంకా మా చిన్నోడిని ఉయ్యాల్లో పడుకోబెట్టి నేను పనులు స్టార్ట్ చేసుకున్నానండి. వాడు పడుకున్నాకే కదా నేను పనులన్నీ చేసుకోగలను. ఇంకా ఇవి 3 డేస్ బట్టలండి. ఇది ఒక ట్రిప్ మాత్రమే, నేను వాషింగ్ మిషన్లో వేయలేదు. ఇంకా ఇవి వాషింగ్ మిషన్ అయిపోయిన తర్వాత ఇంకా ఆరబెట్టేసిన తర్వాత మడత పెట్టి పెట్టేశాను. ఇంకా ఇంకో ట్రిప్ అని చెప్పాను కదా, ఆ బట్టలు ఆరేసేసరికి ఈ వర్షం పడి ఇవన్నీ తడిసిపోయాయండి. మళ్ళీ ఆరేసుకోవాలి. ఇంకా మడత పెట్టిన బట్టలన్నీ ఎక్కడక్కడ సర్దేశాను. ఇక్కడ చూడండి, ఇక్కడ ఈ చివరి నుంచి అక్కడ బాక్సులు ఉన్నాయి, అక్కడ వరకు చిన్నోడి బట్టలేనండి. ఆ చివరి ఒక్క లైన్లో మాత్రమే నా బట్టలండి. చిన్నోడు వచ్చిన తర్వాత అసలు నా బట్టలకి అక్కడ జాగవనే లేకుండా పోయింది. ఇగో చూడండి ఎంత హాయిగా పడుకున్నాడు వాడు. ఇంకా నేను వంట స్టార్ట్ చేశానండి. ఇంకా మార్నింగ్ కూడా అసలు వంట కూడా చేయడానికి అవ్వలేదు. ఇంకా నైట్ వచ్చేసి మా వారు చికెన్ తెచ్చారు. ఇంకా చికెన్ కర్రీ చేసేసాను. చేస్తూనే ఒక పక్క వంట చేస్తూనే ఇంకో పక్క గిన్నెలు కూడా తోమానండి. నేను నించొని వంట ఒకసారి, ఈ గిన్నెలు ఒకసారి నేను అట్లా చేసుకోలేను. వంట చేస్తూనే పక్కన గిన్నెలు కూడా తోమేస్తాను. ఎందుకంటే టైం కూడా నాకు సేవ్ అవుతుందండి. మళ్ళీ అదొక టైము ఇదొక టైము అంటే అసలు చిన్నోడు నన్ను అసలు ఏ పనులు చేసుకోనివ్వడు. అది కాకుండా ఇంకా ఎక్కువసేపు అక్కడ నించోవాలి చేయాలి అంటే కూడా నా వల్ల కాదు. నాకు సిజేరియన్ అయిందండి. ఇంకా దానివల్ల నేను ఎక్కువ నించోలేకపోతున్నాను. బ్యాక్ పెయిన్ వస్తుంది ఎందుకనో బాగా. ఇంకా నేను వంట కూడా కంప్లీట్ చేశానండి. మా వారికి జావ చేశాను. ఇంకా ఆ జావ కూడా అయిపోయింది. ఇంకా చికెన్ కర్రీ, రైస్ అన్నీ అయిపోయాయండి. ఉంటానండి, బాయ్.